సో వెల్కమ్ టు డే 2. ఇప్పుడే చెన్నైలో ల్యాండ్ అవ్వడం జరిగింది. ల్యాండ్ అంటే ఏంటి, రావడం జరిగింది. సో అలా బయటకు వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం. కార్ వచ్చింది. ఇక్కడి నుంచి అది ప్లేస్ ఏంటి, కోయంబేడు బస్ స్టాప్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కి తిరుచికి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో ఏ ప్లేస్కి వెళ్తాం అనేది బస్ స్టాప్కి వెళ్ళి తెలుసుకుందాం. A few moments later. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. మాకు నిజమైన టార్చ్ బేరరు మా ఇండియా ఆస్పిరెంట్. మా ఊడు రైల్వే స్టేషన్లో దిగ్గానే క్యాబ్ బుక్ చేశాను నేను. నాకు కాల్ వచ్చిన వెంటనే మాయ తీసుకొని హిందీలో మాట్లాడేసి మొత్తం క్యాబ్ సెట్ చేసేసి మమ్మల్ని బస్ స్టాప్కి తీసుకెళ్తున్నాడు. సో ఇవాళకి మా టార్చ్ బేరర్ అయితే మా ఇండియా ఆస్పిరెంట్. ఒక్కడే వస్తాడు, వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు, చూసావా బాలరెడ్డి? వాడే ఆ టార్చ్ బేరర్. నెక్స్ట్ ఇవాళ మా ప్రేమ్ గడికి చాలా ముఖ్యమైన రోజు. తిథుల ప్రకారం మా ప్రేమ్ గడి పుట్టినరోజు ఇవాళ. సో పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి, పండగ జరగాలి. తిరుచికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఓకే, బాయ్. One eternity later. హాయ్ గైస్, ఇందాక చెప్పినట్టు క్యాబ్లో కోయంబేడు బస్ స్టాప్కి వెళ్ళాం. అక్కడ మా ఇండియా ఆస్పిరెంట్ ఏదో కండక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి తిరుచినపల్లికి డైరెక్ట్ బస్సెస్ ఉండవని కనుక్కున్నాడు. సో అదేదో కలింబకం అంట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి కోయంబేడు బస్ స్టాండ్ నుంచి ఒక మెట్రో పట్టుకున్నాం కలింబేడు బస్ స్టాప్కి. అక్కడి నుంచి మెట్రో బస్ పట్టుకున్నాం. అక్కడి నుంచి తిరుచినపల్లికి బస్సెస్ ఉంటాయంట అని నమ్మకంతో వెళ్తున్నాం. బట్ అక్కడ ఉంటాయో లేదో తెలీదు. నెక్స్ట్ ఇక్కడ కోయంబేడు నుంచి కలింబకంకి 1 hour అంట. నెక్స్ట్ మేము మ్యాప్స్లో చూసినప్పుడైతే కలింబకం టు తిరుచినపల్లి 5 hours 41 minutes చూపించింది. సో అక్కడికి వెళ్ళాక ఏం బస్సెస్ దొరుకుతాయి, ఎలా వెళ్తాం ఏంటి అనేది చూద్దాం. అక్కడికి వెళ్ళాక మా పరిస్థితులు నిజంగా మాకు బస్ దొరికితే నిజంగా రికార్డ్ చేస్తాను. బస్ దొరకకపోతే అక్కడే బస్ దొరకకపోయినా రికార్డ్ చేస్తాం, అది వేరే విషయం. కానీ బస్సు దొరికినంత వరకు మేము కృషిస్తాం, దొరకాలని శ్రమిస్తాం, కృషిస్తాం, కష్టపడతాం, పని చేస్తాం, లాస్ట్కి సక్సెస్ అవుతాం. కష్టపడ్డా, పని చేసినా, సక్సెస్ అయినా. ఇప్పుడే కలింబకం వచ్చాం. ఇది బస్ స్టాప్ అంట. ఎయిర్పోర్ట్ కూడా పనికిరాదేమో అనిపిస్తుంది ఇక్కడ. నేను వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళా. నిజంగా ఫ్రాంక్ గా చెప్తున్నా, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎందుకు పనికిరాదు ఇక్కడ బస్ స్టాప్ తో పోల్చుకుంటే. అసలు వేరే లెవెల్లో ఉంది. నేను ఫస్ట్ చూసి ఏంటి ఎయిర్పోర్ట్కి తెచ్చారనుకున్నా, ఇదేమో చూస్తే బస్ స్టాప్ అంట. అసలు ఇది బస్ స్టాప్ ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉందంటే మరి ఇంక ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో ఏంటో. అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాంలేండి ఎయిర్పోర్ట్లో అన్ని. మా వాళ్ళు ఇదిగో స్నాపులు తీసుకుంటున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ప్రేమ్ హాయ్ చెప్పు ప్రేమ్. సో ఇప్పుడైతే కలింబకంకి వచ్చాము. మా వాడు హిందీలో ఏదో మాట్లాడాడు. ఏదో తిరుచినపల్లికి బస్సెస్ ఉన్నాయంట. సో ఆ బస్సులు పట్టుకొని తిరుచినపల్లికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ లగేజెస్ ఇవన్నీ మోసుకొని అక్కడికి బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఓకే, బాయ్. 2000 years later. ఓకే, మొత్తానికి లాస్ట్కి ఫైనల్కి చాలా కష్టపడి ఎన్నో ప్రయాణాలు చేసి తమిళనాడు అయితే వచ్చేసాం. మధ్యలో 2 బస్సులు మారి వచ్చాం. కాకపోతే అందులో వీడియో తీయడానికి అవ్వలేదు. సో మేము మధ్యలో ఇక్కడ టెంపుల్కి వచ్చాం. టెంపుల్కి వచ్చి పక్కన ఇక్కడ ఏవో లాంజెస్ ఉంటే అక్కడ స్నానం చేసి బ్రష్ చేసి కొంచెం డ్రెస్సులు బట్టలు అవి మార్చుకుని మంచిగా టెంపుల్ వైబ్స్లో
ఇగో మా ప్రేమ్ గడు కూడా సేమ్ నాలా మ్యాచింగ్. మా మా భరద్వాజ్ ఏమో లాగా మంచిగా పంచ అవి కట్టుకొని బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మేము అట్ ప్రెసెంట్ అయితే శ్రీరంగం టెంపుల్ దగ్గర ఉన్నాం. సో రంగం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మా లగేజెస్ అవి అక్కడ పెట్టేసి టెంపుల్ లోపలికి వెళ్తాం. సో ఐ విల్ సీ యూ ఇన్ ద టెంపుల్. బాయ్. ఓకే, మేము ఇప్పుడు శ్రీరంగం టెంపుల్కి వచ్చాం. ఇదిగో నేను మా ప్రేమ మ్యాచింగ్. మా వాడు చెప్పినట్టు తమిళ్ స్టైల్ పంచ అవి పెద్ద ప్లాన్ వేశారు మా వాడు. సో టెంపుల్ పేరు జంబులికం శ్రీరంగం టెంపుల్. సో ఎంట్రన్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ మీకు చూపించా కదా. నెక్స్ట్ ఇప్పుడు లోపల దర్శనానికి వెళ్తాం. దర్శనానికి అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఓకే, సెక్యూర్డ్ గైస్. టెంపుల్ మాత్రం మా బ్యాగ్స్ అన్ని బయట లాకర్ రూమ్ లో పెట్టేసాం. చాలా తక్కువ కాస్ట్ అయ్యింది కూడా. A few moments later. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది. అలా బయటకు వచ్చాం. యాక్చువల్లీ లోపల వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే చాలా భయంకరంగా ఉన్నాం. సో అందుకే లైట్ తీసుకున్నాం. రికార్డ్ చేసాం కానీ అది బాగాలేదు. సో అందుకే మళ్ళీ బయటకు వచ్చాక రికార్డ్ చేస్తున్నాం. నెక్స్ట్ మిగతా గుళ్ళన్నీ చూసి వెళ్ళాం. సో గాయ్స్, ఇవాళ 20th Feb. ఈరోజు మా ప్రేమ్ గారి తిథుల ప్రకారం పుట్టినరోజు. సో ప్రేమ్చంద్ పేరు మీద అర్చన కూడా చేయించాం. మా ఊరు పుట్టినరోజు కాబట్టి అందరూ మా ఊరికి ప్రేమ్చంద్ హ్యాపీ బర్త్డే ప్రేమ్చంద్ అని కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, బాగుంటుంది. 20th ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ అవర్ ప్రేమ్స్ లైఫ్. సో Feb 20th ఎస్పెషల్లీ. ఇది నాకు కూడా తెలియదు వీళ్ళు చెప్పే వరకు. ఎవరైనా ఆ నవ్వు చూస్తేనే అర్థమవుతుంది నిజంగా సిగ్గుపడుతున్నాడు. ఇవాళ నిజంగా పుట్టినరోజు. ఫ్రేమ్ లోంచి సిగ్గుపడి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ సిగ్గుపడుతున్నాడు అక్కడికి వెళ్ళి. సో మా వాడికి బర్త్డే విషెస్ కామెంట్ సెక్షన్ లో గుద్దండి. హ్యాపీ బర్త్డే ప్రేమ్చంద్, #ప్రేమ్చంద్ అని పెట్టండి. ఓకే, ట్రెండింగ్ అయిపోలేదు దెబ్బకి. బాయ్. "2,000 years later." ఫైనలీ తిరుచి కాలేజ్కి రావడం జరిగింది. బయట యాక్చువల్లీ ఎంట్రీలోనే వీడియో రికార్డ్ చేసాం కానీ అది ఎందుకో సరిగ్గా ప్లే అవడం లేదు. సో ఆ వీడియో రాదు, ఏమనుకోకండి. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి రికార్డ్ చేసేంత ఓపిక లేదు. అసలు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నడుచుకొని తీసుకొచ్చేసారు. మన పుట్టినరోజు పాపాయ్ చాలా పెద్ద ఘనకార్యం చేశాడు. యాక్చువల్లీ వాళ్ళ అన్న ఇక్కడ ఏదో చెప్పి పెద్ద డాన్ టైప్ అనమాట వాళ్ళ అన్న. ఏంటో పెద్ద అసలు హైప్ ఇచ్చేస్తున్నారు. నా సంఖ్యలో దాక్కుంది. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే మేము హాస్టల్లోకి వెళ్తుండగా అక్కడ లైక్ వార్డెన్ ఎవరో వచ్చి సెక్యూరిటీ వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంతా అడిగారు. మాకు ముందే సీనియర్ అని ఏం చెప్పాడు, సపరేట్గా మాకు పేర్లు చెప్పి మీరు రూమ్ నెంబర్లు ఇవి అని చెప్పండి రా అంటే మా వాడు ఫస్ట్ టైం వచ్చిన మేము ఇద్దరం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా వాడికి ఇక్కడ సీట్ వచ్చింది, వదిలేసుకున్నాడు కోవిడ్ వల్ల. దాని తర్వాత సపరేట్ గా వచ్చాడు వాళ్ళ అన్నయ్యతో. వచ్చాడు. ఇదంతా ఇంతలా చెప్పి పేర్లు చెప్పి ఏంటి రూమ్ నెంబర్లు చెప్పండి రా అంటే అక్కడికి వెళ్ళి వీఆర్ ఫ్రమ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పాడు. అయిపోయి మేము గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోక పడుకో. పక్క నుంచి మేము NIT వాళ్ళం అని చెప్తున్నాం. ఈడు మాత్రం రఘు 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 ఆడికి అంత నచ్చినట్టుంది కాలేజ్. ఒక్కటి మాత్రం నేసాం, గ్రేటెస్ట్ పీపుల్ ఫ్రమ్ గ్రేటెస్ట్ ప్లేసెస్. ఈ కేమ్ ఫ్రమ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్. ఫేస్ చూపించరా. ఫేస్ మొత్తం అంటే ఆల్మోస్ట్ ఇంక దొరికిపోయాము, వేసేస్తారు మమ్మల్ని అనుకున్నాం. కానీ ఆడే ఏదో సెట్ చేస్తారు. అంటే ఒక విధంగా నిజం చెప్పడం మంచిదే కదండి.
నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంక మా ప్రశాంతంగా అక్కడ ఉంటుంది. ఎంట్రీ బుక్ లో ఈవెంట్ కోసం వచ్చామని పడేది. ఎంట్రీ బుక్ లో ప్రెగ్నెంట్ ఈవెంట్ కోసం వచ్చామని చెప్పాను guys. చెప్పేసాం. సో రూమ్స్ ఇక్కడ సెట్ అయ్యాయని చెప్పాము. సో ప్రాబ్లం లేదు. బాబు అటు వెళ్ళాలి, అటు నుంచి వచ్చాం మనం. మా వాళ్ళు గొప్ప వాళ్ళండి. రూట్ కూడా మర్చి మా ఇండియా మా ఇండియా ఆస్పిరెంట్ రూట్ మర్చిపోయాడు. మా వాడు ఆల్మోస్ట్ చెడదొబ్బపోయాడు. ఏం పర్లేదు సార్, మేము అనకలేదు. మేము ఎన్ఐటి స్టూడెంట్స్ అని చెప్తుంటే మా వాడు పక్క నుంచి రఘు యూఆర్ ఫ్రమ్ రఘు అని సావు దొబ్బాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇంకా వాళ్ళు లాస్ట్కి సర్లే ఏదో చేసి ఎంట్రీ రాసిపోండి అన్నారు. మాయ ఒక విధంగా నిజం చెప్పాడు కాబట్టి ఇప్పుడు ప్రశాంతం తిరగచ్చు, అది ప్రాబ్లం లేదు. అది అబద్ధం చెప్పండి అంటే భయంగా తిరగాల్సి వచ్చేది. అదొక్క బేసిస్ మీద మా ఆయన వదిలేస్తున్నాను, లేకపోతే చెక్కేసేవాళ్ళు. మా ఇండియా స్ప్రింట్ నేను అయినా పక్కన పెడితే వాళ్ళ పుట్టినరోజు కదా, ఏమంటావు? అయినా వాళ్ళ మా వాడు తిథుల ప్రకారం పుట్టినరోజు వాడిని అనలేము. నా పుట్టినరోజుకి అసలు సంబంధం లేదు బ్రో. హ్యాపీ బర్త్డే #ప్రేమ్చంద్ కామెంట్ సెక్షన్లో మళ్ళీ కుదండి చూద్దాం. సో ప్రస్తుతానికైతే మేము హాస్టల్లో మెస్కి వెళ్ళి మెస్లో దొబ్బి తినేసాం. అదేదో వాటర్ మెలన్ జ్యూస్ పెట్టారు. ప్రేమ్ గడ్ నేను 3 గ్లాసులు 4 గ్లాసులు తాగాం. చాలా బాగుంది. అదైతే పక్కన ఇంకేదో పెట్టారు వేడిగా, అదేటో మాకు తెలియదు, తాగలేదు అందుకే. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, మేము హాస్టల్ రూమ్కి వెళ్తున్నాం. హాస్టల్ రూమ్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకే ఏ బాబు పిరికిపందా బాయ్ చెప్పు. బాయ్ గైస్. A few moments later. సో గైస్ ఇప్పుడే కాలేజ్ లోపల సూపర్ మార్కెట్కి వచ్చాం. ఇది ఇక్కడికి చాలా ఇష్టం. బూస్ట్ కలర్ కూడా మ్యాచింగ్. ఇదిగోండి రెడ్ అండ్ బ్లాక్ బూస్ట్ ప్యాకెట్స్ కూడా రెడ్ అండ్ బ్లాక్. మా ప్రేమ్ గడికి బూస్ట్కి ఎన్నో జన్మల సంబంధం ఉంది. పోయిన జన్మలో వీడే మగధీర, మిత్రవిందేమో బూస్ట్. ఒకసారి ఒక్కొక్కడిని కాల్ షేర్ కాన్ డైలాగ్ చెప్పరా ఫ్లేమ్ ఒకసారి రా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. డార్క్ ఫ్యాంటసీ ఓఆర్ఎస్ బ్రో. గైస్ ఇక్కడైతే మీరు లోపల ఏమైనా ఆడుకోవాలనుకుంటే షటిల్ బ్యాట్స్ అవి కూడా ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అయితే మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కూరగాయలు అవన్నీ అక్కడే ఉన్నాయి. సో సెట్ అసలు. మేమైతే సైకిల్ పట్టుకుని తిరుగుతున్నాం. సూపర్ మార్కెట్కి వచ్చాం. సూపర్ మార్కెట్ ఇలా అయితే ఇలా ఉంది. తర్వాత మిగతావి మళ్ళీ చూసి అప్పుడు అది రికార్డ్ చేస్తాం. మా ఊళ్ళు క్యాబ్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మా ఊళ్ళో క్యాబ్ కొనుక్కుంటారంట మా ప్రేమ్ గారు. ఎందుకురా ప్రేమ్ ట్యాన్ అయిపోతావన్నా? ట్యాన్ భరద్వాజ్ ట్యాన్కి మా భరద్వాజ్కి కూడా మంచి సంబంధం ఉంది తెలుసా మీకు? మా ఇండియా ఆస్పిరెంట్ ఏం కొన్నాడు చూడండి. మా ఊడు హెల్త్ కాన్షియస్, వాల్నట్స్ కోకోనట్ మిల్క్ హెల్త్ కాన్షియస్. మా ప్రేమ్ గడ్ ఇదిగో ఐస్ క్రీమ్లు. మా ఊడు ఏకంగా ప్రోటీన్ బార్ తీసుకోండు. సెట్ అసలు. మా ఇండియా ఆస్పిరెంట్ హెల్త్ కాన్షియస్. ఏది A few moments later. సో హాయ్ గైస్, ఇందాక సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చాం కదా, అలా మెస్కి వెళ్ళి భోజనం చేసి వచ్చాం. సర్లే నైట్ టైం ఎంత అయింది? అరౌండ్ ఐ థింక్ సో 1:30 గైస్. టైం గైస్ 1:39 అయింది. పడుకుందాం అనుకుని హాస్టల్ రూమ్లోకి వెళ్ళాం. పైన ఎవరో ప్లాస్టిక్ ఏదో కాల్ చేస్తున్నారు. మొత్తం స్మెల్ వస్తుంది లోపల. నిద్ర కూడా పట్టట్లేదు. పొద్దున్నుంచి తిరిగి ఉన్నాం. కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, అది మాత్రం జరగటం లేదు. సో గాయస్ మీకు మేము ఉండే హాస్టల్ చూపిస్తాం. సో ఇదే సో మాకు ఇక్కడ రూమ్ సెట్ చేసింది ఇవన్నీ. మమ్మల్ని వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అన్న.
మాకు రూమ్ ఇచ్చి చక్కగా మా దుప్పట్లు ఇచ్చి పిల్లలు ఇచ్చి దిండి ఇచ్చి బెడ్ ఇచ్చి పడుకోండి అని చెప్పి చాలా బాగా హెల్ప్ చేస్తున్నాను మాకు. పాపం అన్న కూడా పడుకుందాం అనుకున్నాడు, అన్న కూడా స్మెల్ వల్ల బయటకు వచ్చాడు, మరి ఇంకేం చేయలేం. సో స్మెల్ అయ్యాక పడుకోవడానికి ట్రై చేస్తాం. సో గాయస్, దీంతో డే 2 వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. డే 1 వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మనం రేపటి డే 3 వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.